అందరికీ ఈరోజైతే ఒక స్పెషల్ డే ఉంది. ఏంటంటే ఈరోజైతే నా బర్త్డే. అందుకే నాకు ఇష్టమైన రెసిపీ, స్వీట్ రెసిపీ డబుల్ కా మిఠా అయితే నేనైతే చేస్తున్నాను. ఒకసారి రెసిపీ అంతా చూసి ఎలా ఉందో చెప్పండి. నాకు ఎవరైనా బర్త్డే విషెస్ చెప్పాలనుకునే వాళ్ళు కామెంట్లో అయితే చెప్పండి. స్వీట్ రెసిపీ అయితే చేసేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా మేమైతే స్వర్ణగిరికి అయితే వచ్చాము. టెంపుల్ దర్శనం చేసుకుని తర్వాత ఈ స్వామివారి వాటర్లో ఉంటారు కదా, ఇక్కడ చూడడానికి అయితే వచ్చాము. మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. అలాగే అక్కడ పిల్లలు ఆడుకోవడానికి రిమోట్ కార్స్ నెక్స్ట్ టైం 50 రూపీస్. నేనైతే ఇద్దరు పిల్లలు తను కూడా ఇంకొక ట్రిప్ అయితే పెట్టించాను. ఎవరైనా ఇప్పుడు హాలిడేస్ కదా, స్వర్ణగిరికి ఈ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే యూజ్ చేసుకోవాలి. బాగుంది. కపుల్ ట్రిప్స్ అయితే వేస్తారు. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా తర్వాత బొందూరులో ఉన్న పార్క్ అయితే వచ్చాము. పిల్లలు కూడా కొద్దిసేపు రిలాక్స్ అవుతారని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చాము. ఇక్కడ కొద్దిసేపు వాళ్ళు ఆడుకున్న తర్వాత మేమైతే ఇంకా ఇంటికైతే వెళ్ళాలనుకున్నాము. కాకపోతే పిల్లలు రావట్లేదు, ఎండ బాగా కొడుతుందని చెప్పేసి ఇంకా బలవంతంగా అయితే తీసుకెళ్తున్నాను. సబొట్టు నేను అంటూ నిన్ను అంటి ఉండనా, ఎన్ని సిరులున్నా ఎన్ని మణులున్నా నీ నాణి ప్రాణాలే. మా వాటర్ బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి, నేను వీడియోలో చూపిస్తాను. మమ్మీ వాళ్ళ ఇంటికి రాగానే అందరం కలిసి గేమ్స్ ఆడుకోవడానికి అయితే పార్క్ అయితే వచ్చాము. ఇక్కడ కూడా కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేయడానికి వచ్చాము. ఇంకా ఇక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేసి ఇంకా మేమైతే కొంచెం రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళాలని అనుకున్నాను. ఇంకా
చిన్న అందులో దా అంత వచ్చి పడతా ఎదురుగా నవ్వవయ్య బాబు నీ సొమ్మే పోతుంది నీ సోకే పోతుంది నీ సొమ్మే పోతుంది నీ సోకే పోతుంది నవ్వు రీల్స్ అన్నీ అయిపోయినాయి. ఇంటికి వచ్చి బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మా వాళ్ళు. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఎలా సెలబ్రేషన్ చూపిస్తాను. బాగున్నా సీట్ చదువుగా ఉంటే అందమైన కలలకు తీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతి ప్రతిదినం శాంతి ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలలకు తీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అయిపోయింది ఇక కేక్ వాడతలేదేంటి ఇలా డబ్బా తీయాలి. కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని తాకన ఒకటే ఒకరి కన్నా ఇష్టం ఒకరే కంగారయ్యన్న ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా మనసులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలలకు తీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం ఏముంది నేనైతే వీడియోనే పెట్టినా ఇద్దరా జోడ పట్టుకోర్రి కునుకులేని వాకిలి మాది అలకలేని అరుగే మాది మరకలేని మనసే మాది తెరలు లేని తలుపే మాది గొడవ లేని గడపే మాది అటు చూసి లేని పరుడే మాది మీ అందరికి ఉన్నాయి పనులు ఈ చోట జన్మ పావనమే ఈ తోట విరిసేటి ప్రతి పూజకు పరిమళమే కోరగా మా ఇల్లు మంత్రాలయం అనుభూతి
అనుబంధ గ్రంథాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే